రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన పరిశుద్ధమైన పుణ్యనామంలో, క్రీస్తు నామంలో దేవుని ప్రియులైన మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. 3 రోజుల క్రితం ఉదయం 9:30 10 గంటలప్పుడు ఇలా జరిగింది అని చెప్పారు. మా హోసన్న మందిరానికి 5 నిమిషాల ప్రయాణం అంతే. డాక్టర్ జాన్ వెస్లీ గారి చర్చికి 3 నిమిషాల ప్రయాణం అంత దూరంలోనే ఈ దుర్ఘటన సంభవించింది. ఈ సమాచారం వినిన వెంటనే నివ్వెరపోయాం, నిర్ఘాంతపోయాం. మనస్సులో అనుకున్నాం, ఇది అబద్ధమై ఉండాలి, వారు జీవించాలి అని. కానీ ప్రభు యొక్క చిత్తము సంకల్పం ఎవరు మార్చలేరు గనక ప్రార్థన చేశాం. ప్రాముఖ్యంగా సహోదరులు దేవుని ద్రాక్ష తోటలో మా అందరితో పాటు జత పనివారిగా ఉంటూ అనతి కాలంలోనే ప్రపంచ క్రైస్తవ సమాజంలో కోట్ల మంది యొక్క అభిమానాన్ని, ప్రేమని చొరగొన్నారు. అంటే ప్రభు వారికి ఇచ్చిన వరము యొక్క పరిమాణం చొప్పున ప్రజ్ఞ వివేకములు కలిగిన ఆత్మను అనుగ్రహించి ఈ పరిశుద్ధ లేఖనాల మీద అత్యంత ప్రావీణ్యతని వారికి ప్రభు అనుగ్రహించి, యేసు ప్రభు చెప్పినట్లుగా విరోధులు కాదనడానికి వీలు కాని వాక్కుని, జ్ఞానాన్ని వారికి ప్రసాదించి క్రైస్తవ సమాజానికి ఎనలేని సేవలు అందించారని చెప్పడంలో ఏ సందేహం లేదు. ముఖాముఖిగా అయితే వారితో కలవలేదు, కానీ సభల్లో ముందు రోజు వారు, తర్వాత రోజు నేను, ఈ విధంగా సభల్లో వెళుతూ ఉండేవాళ్ళమి. అయితే ఈ వేదిక మీద ఉన్న సేవకులందరిని బట్టి అందరి కోసం ప్రతినిత్యం హోసన్నా మినిస్ట్రీస్ ప్రార్థన చేస్తున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు. మొదటిగా యజమానిని కోల్పోయిన సహోదరికి, వాళ్ళ సంతతికి ప్రగాఢమైన సానుభూతిని తెలియపరుస్తున్నాను. మనకున్న ఒకే ఒక్క శుభప్రదమైన నిరీక్షణ, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వారు, మనము వారు అందరము కలిసి యుగాయుగములు ప్రభువుతో నిలిచి ఉండబోతున్నాం. వారు మనతో లేరు అనుకోవడం కంటే కూడా ప్రభు కవిగిటకు వెళ్ళి చేరారు. VKR గారు కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టారు. యేసు ప్రభు కవిగిట్లో వారు ఇలా ప్రభువుని చూస్తున్నట్లుగా. మొన్నటి రోజున నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మలో ఆవేశపూరితనై ప్రార్థన చేశాను. స్టెఫెన్ గనక హతసాక్షిగా మార్చబడుతున్న సందర్భంలో తండ్రి కుడిపార్శ్వమందు కూర్చోవలసిన ప్రభు లేచి నిలవబడి ఉన్నారట. ఎందుకంటే నా సేవకుడు అంటే మనం ప్రభువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ ఒక సేవకుడు యథార్థముగా దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం పానార్పణముగా పోయబడిన స్టెఫెన్ కోసం యేసు ప్రభు నిలవబడి మరీ పరలోకానికి ఆహ్వానించారు. అదే రీతిగా మన సహోదరులు ప్రవీణ్ గారు ఈ లోకంలో కన్ను మూసిన మరుక్షణం ప్రభు లేచి నిలవబడి ఆయన సన్నిధికి, ఆయన కవిగిట చేర్చుకున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఆ క్రైస్తవ సమాజం మరింత ధైర్యముగా, మిక్కటమైన ఐక్యత కలిగిన వాళ్ళమై మనమందరము ఒక్కటే అనే సంకేతం ఇది మొదలుకొనైనా ప్రపంచానికి మనం తెలియపరచగలిగితే ఈ ప్రభంజనం ఎదుట ఏ పాతాళపు పునాదులు కూడా నిలవబడలేవనే సందేహమే లేదు. ప్రభు చెప్పారు, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది బహుగా ఫలించదని. ఒక సేవకుడు ప్రభు నందు నిద్రించారు. ఇలాంటి యవన బిడ్డలు కోత విస్తారమై ఉండగా, నిజమే వాస్తవంగా సేవ చేయాల్సింది సేవకులు, కానీ వారు వ్యాపారాలు చేసుకుంటూ
అనేకమైన సామాజిక బాధ్యత కలిగిన వారే. దేవుని రాజ్యం విస్తారంగా ఉంది గనక, కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు గనక, రెండు రకాలుగా సామాజికంగాను దేవుని సంఘాలకి ప్రయోజనకరమైన పాత్రగా ప్రభు వారిని వాడుకున్నారు. మంచి పోరాటాన్ని పోరాడారు. నిశ్చయముగా నా తండ్రి వాడబారని కిరీటముతో వారిని అలంకరించి పరలోకంలో మనందరి ముందు ఆయనని ప్రశంసించును గాక. సమయాన్ని అనుగ్రహించిన పెద్దలకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.